అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ గరుడ కంపెనీకి చెందిన ఆమ్లా 550 ఇన్సెక్టిసైడ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఎలాంటి పంటలలో స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఎలాంటి కీటకాలను నివారిస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే ఈ షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అయితే చేయండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ ఆమ్లా నుంచి మనకు గరుడ కెమికల్స్ అయితే అందజేయడం జరుగుతుంది. ఇందులో ముందుగా టెక్నికల్ తెలుసుకున్నట్లయితే క్లోరిఫైరిపాస్ అనేది మనకు 50%, అలాగే మనకు సైపర్మెథ్రిన్ అనేది మనకు 5% అయితే ఇందులో ఉండడం జరుగుతుందండి. సో ఇది మనకు మిరప, పత్తి, వంకాయ, టమోటా, వేరుశనగ, ఉల్లి అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే మనం దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ప్రధానంగా మనకు ఎలాంటి కీటకాలు నివారిస్తుందో తెలుసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పంటలలో వచ్చు పసుపు పచ్చ పురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు, అలాగే ఆకు చుట్టు పురుగు సమస్యను నివారించడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుందండి. ఏ పంట అయినా కానీ మనకు పురుగు నివారణ అవ్వాలంటే ఈ ఆమ్లాన్ని అయితే వాడుకోవచ్చు, మంచి ఫలితం అయితే ఉంటుందండి. అలాగే మనకు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు సమస్య, అలాగే మిరప పంటలో కాయతొలుచు పురుగు సమస్య, పచ్చ పురుగు సమస్యను నివారిస్తుంది. దీని అయితే మనం 1 ఎకరానికి వచ్చి 250 ml డోస్ ప్రకారంగా వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ఇదే టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా వాడుకోవచ్చు. ఆమ్లా అనేది మీకు అవైలబుల్గా లేకపోతే మంచి ఫలితం అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.